ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, తేదీ 26 మార్చి 2026 గురువారం. సూర్యోదయం ఉదయం 6:19 సూర్యాస్తమయం సాయంత్రం 6:24 తిథి అష్టమి ఉదయం 11:51 వరకు, తరువాత నవమి. నక్షత్రం ఆరుద్ర సాయంత్రం 4:19 వరకు, తరువాత పునర్వసు. యోగం శోభన రాత్రి 12:32 వరకు. కరణం భవ ఉదయం 11:51 వరకు, తరువాత భాలవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:43 నుండి 5:31 వరకు. అమృత ఘడియలు ఉదయం 6:49 నుండి 8:20 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. అశుభ సమయాలు. వర్జ్యం తెల్లవారు జామున 3:52 నుండి 5:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:21 నుండి 11:09 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:52 నుండి 3:23 వరకు. యమగండం ఉదయం 6:19 నుండి 7:49 వరకు. గుళిక కాలం ఉదయం 9:20 నుండి 10:51 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఉద్యోగంలో మంచి గుర్తింపు వస్తుంది. వృషభరాశి ఖర్చులు కొంచెం పెరగొచ్చు కానీ ఆదాయం కూడా ఉంటుంది. కుటుంబ విషయాల్లో శాంతి ఉంటుంది. మిథున రాశి కొత్త అవకాశాలు వస్తాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోండి. కర్కాటక రాశి ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది, ధైర్యంగా ఉండండి. సింహరాశి వ్యాపారంలో లాభాలు వస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కన్యరాశి పని విషయంలో ఆలస్యం జరగొచ్చు. సహనంతో ముందుకు సాగండి. తులారాశి కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది. వృశ్చిక రాశి కొన్ని చిన్న సమస్యలు ఎదురవుతాయి కానీ వాటిని అధిగమిస్తారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ధనస్సు రాశి విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మకర రాశి ఆర్థికంగా జాగ్రత్త అవసరం. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు రావచ్చు, శాంతంగా వ్యవహరించండి. కుంభరాశి కొత్త అవకాశాలు వస్తాయి, ఉద్యోగంలో ప్రగతి ఉంటుంది. స్నేహితుల సహాయం లభిస్తుంది. మీనరాశి ఈ రోజు శుభదాయకం. ఆర్థిక లాభాలు ఉంటాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.